ఒరే ఈశ్వర్, ఓ ముద్ద తినిపోరాదట్రా వచ్చి. ఎరా ఎంతకాలం తింటావురా బయట తిండి? ఏంటే ముసల్దానా, స్కెచ్చా? నోటి దగ్గర ముద్ద పెట్టి గవర్నమెంట్ ఇల్లు లాగేసుకుందానేగా నీ ప్లాను? ఆ పప్పులే మన దగ్గర ఉడకవు. నాకొద్దు గాని నువ్వు తిని పడుకో. వచ్చి తింటావా లేదా? ఇదిగో ఇదే చెప్తున్నాను, నువ్వు తినకపోతే నేను చచ్చినంత ఒట్టే. పోవే. ఒసేయ్, ఆ ఒట్టు తీసి గట్టు మీద ఎట్టుకో. ఈ వంటలు నా వల్ల కాదే బాబు. మొన్న ఎంకిగాడితో ఉల్లిపాయలు బజ్జీలు పంపించావు చూడు, నీకు దండమే. నాకొద్దు, నేను పోతున్నా. ఒరే ఈశ్వర్, అరే ఈశ్వర్, నీ దుంపదేగా. సరే మరి నేను పోతున్నా. పారు 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 కూర్చో. మరి ఏందిది ఇంత పొద్దున్న పిలిచి సైలెంట్గా కూర్చున్నావు? కూర్చో పారు, ఇంకొక 4 minutes. 4 minutesా? అదేంటి? ఉండు చెప్తా. 4 నిమిషాలు ఏం జరుగుద్ది? అరే చెప్తా ఉండు. ఇంకొక 2 minutes. Happy birthday to me. Cheers. Cheers. ఏంటి ఇలా కూడా జరుపుకుంటారా బర్త్డేస్? నేనెప్పుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, సో ఎలా చేసుకోవాలో తెలీదు. అయినా ఎలా చేసుకుంటే ఏంటి, నువ్వు నాతో ఉన్నావు చాలుగా. అది సరే, కరెక్ట్గా 10:41కి ఎందుకు కేక్ కట్ చేసావు? అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేసావు? అదా, చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది, నేను మాఘమాసం పాటిమి రోజు 10:41 పుట్టానని. మా ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నా బర్త్డే ఇలానే సెలబ్రేట్ చేసేది. ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా నీతో. ఓ, తిథుల ప్రకారమా? ఇంట్రెస్టింగ్ ఈశ్వర్. అరే బావా, నీకోసం నేను ఊరంతా ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? హ్యాపీ బర్త్డే రా బావా. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ లేదు, వంకాయ లేదు. నాకు కేక్ పెట్టకూడదని చెప్పేసి ప్రతిసారి ఇలాగే చేస్తావు. ఈసారి నాకు కేక్ పెట్టలేదనుకో చంపేస్తాను రే. ఓరి బాబోయ్, వస్తున్నా రాగరా బాబు. ఓహో, మీ ఇద్దరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అయినా నీకెందుకులే బావా, చప్పుడు ఒడియంగా అయిపోయాను కదా. నువ్వు కిందకి రారా, నువ్వు కిందకి రా. నవ్వకండి, తొందరండి. వస్తున్నా రాగరా బాబు. అవన్నీ కాదు, నువ్వు ముందు కిందకి రా. సరే వస్తున్నా నాగు. వెళ్దాం. హ్యాపీ బర్త్డే రా బావా. థ్యాంక్ యూ బావా. అవునరే, నా గిఫ్ట్ ఏదిరా? ఈసారి కూడా మర్చిపోయాను బా. అంటే తెల్లారు లేచాక గుర్తొచ్చిందిరా. ఏమనుకోక బా, ప్లీజ్ రా ఒకసారి. కేక్ మాత్రం గుర్తుంటుంది నీకు, గిఫ్ట్లు గుర్తుండవు. ఏం తాత పిలిచావు? లేదు మనోడా,
ఏం లేదా? ఓ మర్చిపోయాను, ఈరోజు మా బావగాడు ఉన్నాడు కదా, ఆడి పుట్టినరోజు. ఇదిగో ఈ చాక్లెట్ తిను. ఇంతకీ మొన్న ఆ రైతు భరోసా డబ్బులు ఉన్నాయి కదా, అవి పడ్డాయా? పడ్డాయి. పడ్డాయా? పడకపోతే నాతో చెప్పు, మా బావగాడితో మాట్లాడతానే. చాక్లెట్ తిను తిను. ఈశ్వర్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ పారు. ఎలా ఇలా? ఏంటిలా? ఇంత సింపుల్గా ఎలా? సింపుల్ ఏంటి పారు, నువ్వు నా పక్కనుంటే రాజాలా ఫీల్ అవుతా. One second. One second. நான் உன்னை காதலிக்கிறேன். లవ్ యూ టూ. తాత పరందాం. We'll plan something today. ఎన్నాడా? ఏం పువ్వు బ్రో? యు మీన్ ఫ్లవర్? ఐఎమ్ సారీ డా. ఈడొకడు. అన్నా రోజా పువ్విరికా? లేదండి, లేదు. ఎప్పుడో 14 సంవత్సరాల వయసులో అమ్మతో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు నీతో వచ్చాను. సౌండ్ వస్తుంది, మళ్ళీ జాన వింటది. ఈశ్వర్, ఇట్ వాస్ సచ్ ఎ నైస్ డే. ఈరోజు అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగాయి కదా? అవును పారు, చాలా బాగుంది. ఇలా నీకు బానే ఉంటుంది. సరే మరి నేను వెళ్ళనా? సరే, జాగ్రత్త. అంటే వెళ్ళాల్సిందే కదా, సో వెళ్ళాలి, తప్పదు కదా, అంతేగా. వెళ్తా. ఓయ్, ఏంటోయ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతావు? అలా ఏం లేదు, వెళ్ళొస్తా అని చెప్తున్నా అంతే. వెళ్ళు.
సరే మరి. మ్. గేట్ క్లోజ్ చేసినట్టుంది. నేను గోడ దూకగలను. ఆహా, దానికి ముందు గోడ ఎక్కవలను. అది నేను సునాయాసముగా చేయగలను. అటులైనచో మేము వీక్షించదము. నేను అధిరోహించగలను. ఆహా. హ్మ్. మ్. హూ. మ్. ఇంకోసారి. 1 2 3 గో. ఈ రానికి తోడుగా మీ దాసుడు సదా మీ సేవలో. చాలు చాలు, ఇక పొమ్ము. ఆ, సరే, ఓకే. ఈశ్వర్, పారు, చెప్పు చెప్పు చెప్పు. వచ్చాడు. చేతికి ఏం రసగడ్డ రే బావా, ఇంత లేట్ అయిందేంట్రా? అది ఓహో, అర్థమైంది. రేపటి నుంచి ఇలాగే లేట్ కమింగ్స్ అనమాట, అంతేనా? కానీ కానీ రే బావా, నీకోసం నరసాపురం వెళ్ళి ఆల్ మిక్స్ స్పెషల్ బిర్యానీ తెచ్చాను రా, నీ పుట్టినరోజు అని. తింటావా? కుమ్మేద్దాం. బా పట్టుకో. హ్యాపీ బర్త్డే రా బా. తిను. బా, మొత్తానికో ఇంటోడు అయిపోయారా. థ్యాంక్ యూ బావా. రే బావా, సారీరా, నేను నిన్ను అని మాటలనేసి వెళ్ళిపోయాను కదా. అదే మరి, నోరు మూసుకొని తినరా. ఒరే బావా, నాలో ఏం చూసి పారు నాకు పడిపోయిందంటావు? నీకెందుకు బా, అన్నీ ఎక్కువే. అయ్యి బాబు, పెద్దలు దొరికినండి. ఏంట్రా అన్నావు? అది కాదు బా, అన్నీ బాగున్నప్పుడు అది తక్కువ ఇది తక్కువ అని ఎందుకు చెప్పు? అదే నువ్వు మంచిగా వెళ్ళి ప్రపోజ్ చేసావు కదా, ఇంకేముంది? పాడేసో, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేముంది చెప్పు. కొట్టగా ఫీలింగ్. నేనేంటి ఆ అమ్మాయిలో ఏంటి? రే బావా, ఈ మధ్య నీకు అమ్మాయికి ఏమన్నా బుచ్చుకులు ఏమన్నా జరిగాయేటి? బుచ్చుకు లాంటి ఏంటి బావా? ఓవర్ యాక్షన్ చేయకురా రే. నువ్వు తినే చికెన్ మీద ఒట్టు, నువ్వు నిజం చెప్పకపోతే రేపు పొద్దున కల్లా ఈరోజున లెట్టేసుకుంటారే. ఊరుకోరా, అంటే అది అప్పుడప్పుడు అలా. మంచి అడగాడే కానీ తిను, చల్లారిపోద్దు. చెప్పరా ప్రసాద్. ఏరా ఈశ్వరు, నీకు సూరయ్య తెలుసుగా? ఆ, అదేరా, 3 ఎకరాలు మెయిన్ రోడ్ బిట్టు. సాయంత్రం పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు బాబు. ఎందుకు? తెలిసిందే కదరా, మీ వాడు రైస్ మిల్ ఉండగా మన చుట్టుపక్కల రైతులు ధాన్యం గిట్టుబాటు ధరకు అమ్మే ప్రసక్తే లేదు. పోనీ వేరే చోటుకు పోయి అమ్ముదామంటే కుదరదు. ఎలారా ఇలా అయితే? నువ్వు ఆ భిక్షపతి గాడు తిండే తినండి కానీ
వేరే వాళ్ళ కడుపులు కొట్టకండి బాబు. రేయ్ అది తెలుసులేరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. ఇందులో నీదేం తప్పులేదు. ఆ సన్నాసి భిక్షపతి గడితో తిరగడం తప్ప. గవర్నమెంట్లు మారినా భిక్షపతి లాంటి వాళ్ళు మారితేనేరా మన ఊరు మారేది. లేదా ఇలాంటి సవాళ్ళు చూస్తూనే ఉండాలి. రే బావా ఏమైందిరా? బావా రే ఏమైంది బా? రే ఏమైంది చెప్పరా? సూరయ్య 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 చనిపోయాడు రా. రే ఏం మాట్లాడుతున్నారా? సూరయ్య చచ్చిపోవడం ఏంటి బా? నా వల్లే చనిపోయాడు రా. రే నీ వాళ్ళు చచ్చిపోవడం ఏంట్రా? రే ఏం మాట్లాడుతున్నారా? సూరయ్యకి ఏమైంది బా? తడిసిన ధాన్యం తీసుకొచ్చాడు రా. అది భిక్షపతి తీసుకోలేదు. అమ్ముడు పోలేదని ఒడ్లోనే మందు కలుపుని చనిపోయాడంటారా తినేసి. రే బావా ఏమై ఉండదు, మనం వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు ముందు తిను. ఏమై ఉండదు, ఆ భిక్షపతి గడు కదా, ఏం సంబంధం లేదు. నువ్వు తిను బావా. నీ పుట్టినరోజు బావా ఈరోజు. ఏమై ఉండదు, హాస్పిటల్ ఉంటాడు. వెళ్దాం అన్నాడు నడు. పురుగుల మందు బా కక్కిచ్చేస్తారు. ఎంతమంది తాగలేదు కక్కిచ్చేస్తారు బా. ఆడి చేత కక్కిచ్చేస్తారు బా. బా ఏం కాదు ఆడికి, నేను చెప్తున్నాను బా. బా రే దా మనం వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం. వెళ్దాం ఇప్పుడు వెళ్దాం నడు. రే బా రే బా రే వస్తున్నా